అనన్య శరణ్యతో అయిన నీ మొగునికి నువ్వంటే ఇష్టం లేదేమో అందుకే సౌమ్య ఇంట పడుతున్నాడు. అది నీకు నచ్చక ఇలా మాట్లాడుతున్నావు శరణ్య అనుకుంటూ అనన్య మాట్లాడగానే, అనన్య నువ్వు మర్యాదగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నా? నిజమే మాట్లాడుతున్నా. ఇప్పుడు నీ మొగుడు ఆ సౌమ్యని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. అది పట్టించుకోక ఇంకా నాతోటి మాట్లాడుతున్నావా అనుకుంటూ ఇక వెంటనే అనన్య బయటికి వెళ్తుంది. అమ్మే ఏంటమ్మి అలా మాట్లాడావు? ఇప్పుడు దానికి టెన్షన్ అవుతుంది. ఇప్పుడు దాని మొగుడు దానికి ఎక్కడ దూరం అవుతాడని ఇప్పుడు చచ్చుకుంటూ ఇప్పుడు బయట పిచ్చి దాని లెక్క తిరుగుతుంది అనుకుంటూ ఇక వెంటనే అనన్య చెప్పగానే ఇక మరోవైపేమో శరణ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దర్శన్ ఎక్కడున్నావు దర్శన్? నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావంటే నాకు ఏదో తేడాగా కొడుతుంది. ఎక్కడున్నావు దర్శన్ అనుకుంటూ శరణ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక టైం లేదు, నేను ఇప్పుడు దర్శన్ని చూడాలి అనుకుంటూ ఇక వెంటనే దర్శన్ రూమ్లోకి వెళ్ళి ఇక చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య రూమ్లోకి కూడా వెళ్తుంది. ఇక శరణ్య రూమ్లోకి వెళ్ళగానే అప్పుడే వినోద్ ఉంటాడు. వినోద్ ఏమైంది వినోద్ అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే వినోద్ కూడా స్పృహలోకి వస్తాడు. వినోద్ నువ్వు సౌమ్య రూమ్లో ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి అంటే శరణ్య అని చెప్తూ ఉండగా ఇక మొత్తం వినోద్ మాత్రం జరిగింది మొత్తం చెప్పగానే ఒక్కటేసారిగా శరణ్య మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు సౌమ్యని ప్రేమించావా? అవును, నన్ను అన్ని రకంగా వాడుకొని ఇప్పుడు నన్ను విడిచిపెట్టింది. ఇప్పుడు నన్ను కాదనుకొని దర్శన్ వెంట తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదంతా డబ్బు కోసమే ప్రేమిస్తుంది. నన్నంతా వాడుకొని ఇప్పుడు నా చేతిలో పైసలు లేవని నన్ను విడిచిపెట్టింది శరణ్య అనుకుంటూ వినోద్ చెప్పగానే ఇక శరణ్య మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటామని నాకు తెలిసింది. వాళ్ళు గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు శరణ్య అనుకుంటూ బాధగా చెప్పగానే ఎక్కడ పెళ్ళి, ఏ గుడిలో పెళ్లి చేసుకుంటున్నారు అని శరణ్య అడగగానే ఇక వినోద్ కూడా గుడి పేరు చెప్పి ఇద్దరు కలిసి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య మాత్రం రెడీ అవుతూ ఉంటుంది. ఇక దర్శన్ కూడా రూమ్లోకి వెళ్ళి రెడీగా అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే దర్శన్ని చూసి శరణ్య చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి దర్శనేనా అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది శరణ్య. వినోద్ నువ్వు సౌమ్యని ప్రేమించావు కాబట్టి నువ్వు సౌమ్యని పెళ్లి చేసుకుంటావా అని శరణ్య అడగగానే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నేను ఇప్పుడు తనని పెళ్లి చేసుకొని జీవితాంతం నరకం ఏంటో చూపిస్తాను అనుకుంటూ ఇక దర్శన్ ప్లేస్లో వినోద్ని పెట్టి ఇక బయటకు వెళ్తూ ఉంటుంది. ఇక ఏదో మిస్ అయినట్టు ఉంది అనుకుంటూ ఇక వెంటనే శరణ్య దర్శన్ చేతికున్న బ్రాస్లెట్ తీసి ఇక వెంటనే వినోద్ చేతి మీద పెడుతూ ఉంటుంది. ఇక వినోద్ చేతికి పెట్టగానే ఇక మొత్తం దర్శన్ లాగా రెడీ చేసి ఇక పెళ్లి కొడుకు లాగా మార్చి ఇక వెంటనే పెళ్లి పీటల మీద కూర్చున్నట్టు చేస్తుంది. దర్శన్ వచ్చావా దర్శన్ అనుకుంటూ ప్రేమగా సౌమ్య అడగగానే ఇక దర్శన్ వాయిస్లో వినోద్ మాట్లాడుకుంటూ ఇక పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటాడు. ఇక దర్శన్ని మాత్రం శరణ్య ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో వినోద్ సౌమ్యకు ఇద్దరికి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక పెళ్లి జరిగి ఇక ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక ఇంటికాడ శరణ్య మాత్రం ఏం తెలియకుండా ఇక బాధపడుతూ ఏడ్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అనన్య వచ్చి ఏంటనన్య ఇంకా ఏడ్చుకుంటూనే ఉన్నావా? అయినా ఈ పాటికి వాళ్ళిద్దరికీ పెళ్ళి కావచ్చు, అయినా పెళ్ళి అయ్యాక ఇంకా ఏమి బాధపడతావు అనుకుంటూ ఇక అనన్య మాత్రం చాలా కుళ్ళుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక శరణ్య కూడా చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సౌమ్య వినోద్ ఈ ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే సౌమ్య మాత్రం చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మేడం మేడం అనుకుంటూ ఏడ్చుకుంటూ ఉండగానే ఇక అప్పుడే ఆనంద భైరవి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే దర్శన్ నన్ను పెళ్లి చేసుకున్నాడు, నేను ముందే చెప్పాను శరణ్య ఉంది నన్ను పెళ్లి చేసుకోవద్దు అని చెప్తుంటే కూడా నేను శరణ్యని ప్రేమించట్లేదు, సౌమ్య నిన్నే ప్రేమిస్తున్నాను, ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని నన్ను పెళ్లి చేసుకున్నాడు అనుకుంటూ ఇక సౌమ్య చెప్పగానే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవును మేడం నన్ను దర్శన్ పెళ్లి చేసుకున్నాడు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? దర్శన్ ఇంట్లో ఉంటే దీన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? మరి దర్శన్ నా పక్కనే ఉన్నాడు అనుకుంటూ చెప్పగానే ఇది పువ్వులు తీయమని చెప్పు అని పువ్వులు తీయగానే ఆ ప్లేస్లో వినోద్ ఉండగానే ఇక సౌమ్య మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అనన్య మాత్రం చాలా అలానే చూస్తూ ఉంటుంది. ఇది ఏ పని చేసినా ఇలానే చేస్తుందా అనుకుంటూ ఇక అనన్య మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది. సౌమ్య
ఏంటమ్మా వినోద్ని పట్టుకొచ్చి దర్శన్ అని చెప్తున్నావేంటి నువ్వు? లేదు, నాతో దర్శనే మాట్లాడాడు. ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. ఆ రోజు రూమ్లో కూడా దర్శనే గుంజాడని చెప్పావు, ఇప్పుడేమో దర్శన్ నన్ను పెళ్లి చేసుకున్నాడని చెప్పావు. కానీ ఆ 2 ప్లేసుల్లో దర్శన్ మాత్రం లేడు అనుకుంటూ ఇక ఆనంద భైరవి మాట్లాడగానే, లేదు, నేను ప్రాంక్ ప్రాంక్ చేశాను, మీరంతా షాకింగ్ అయ్యారా? నేను జస్ట్ ప్రాంక్ మాత్రమే చేశాను, మీ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని చేశాను. ఏంటి సౌమ్య, నువ్వు ఈ మధ్యలో ప్రాంక్స్ కూడా బాగానే చేస్తున్నావు కదా అనుకుంటూ ఇక శరణ్య మాట్లాడగానే ఇక శరణ్యను సౌమ్య మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. సరే అమ్మా, నువ్వు లోపలికి రా, ఇంకోసారి ఇలాంటి ప్రాంక్స్ చేయకు అనుకుంటూ ఆనంద భైరవి మాత్రం చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే శరణ్య కూడా, ఏంటి పక్కన దర్శన్ ఉన్నాడని చెప్పి ఇప్పుడు వినోద్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ప్రాంక్ అంటున్నావేంటి? నువ్వు దర్శన్ని ఏమన్నా లైన్ వేస్తున్నావా అనుకుంటూ శరణ్య మాట్లాడగానే, లేదు, నేనెందుకు ఇస్తాను అనుకుంటూ తడపడుతూ ఇక సౌమ్య మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రూమ్లోకి రాగానే ఇక అప్పుడే అనన్య మాత్రం సౌమ్యను చాలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా ఇలానే చేస్తావా? మంచి ఛాన్స్ పట్టుకొని ఇప్పుడు ఈ ప్లాన్ని ఫ్లాప్ చేసి పడేసావు ఏంటి అనుకుంటూ ఇక అనన్య సౌమ్యను తిడుతూ ఉంటుంది. లేదు, నేను దర్శన్నే తీసుకొని వెళ్ళాను, దర్శన్ రెడీ అవుతుంటే కూడా చూశాను, ఆ ప్లేస్లో వినోద్ ఎలా వచ్చాడో నాకు తెలియదు అనుకుంటూ సౌమ్య చెప్పగానే, ఏంటి సౌమ్య టెన్షన్ పడుతున్నావా? ఆ ప్లేస్లో నేను ఎలా వచ్చానని టెన్షన్ పడుతున్నావా? నువ్వు ఏం చేస్తున్నావో నాకు అన్నీ తెలుసు, నువ్వు నన్ను ఎంతలా వాడుకున్నావో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నిన్ను ఎలా వాడుకోవాలో ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను, నిన్ను నరకం నరకం అనుభవిస్తాను అనుకుంటూ వినోద్ చెప్పి ఇక బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య వచ్చి, ఏంటి శరణ్య ఇలా వచ్చావేంటి? ఏ రాకూడదా? నేను వస్తున్నానని భయం అవుతుందా? నువ్వొస్తే మాకెందుకు భయం? సౌమ్య, నువ్వు అంత ప్లాన్ మొత్తం పర్ఫెక్ట్గా చేసావు, కానీ లాస్ట్ మినిట్లో ఎలా దొరికిపోయావని చూస్తున్నావా? నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా నీకు? శరణ్యతో పెట్టుకుంటున్నావు, ఎవరు ఈ శరణ్యతో గెలవలేరు అనుకుంటూ శరణ్య వార్నింగ్ ఇచ్చి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక శరణ్య మాత్రం దర్శన్ దగ్గరికి వెళ్ళి ఇక అప్పుడే సౌమ్య కూడా ఉంటుంది. సౌమ్య ఇద్దరిని పక్కకు పెట్టుకొని ఇక మాట్లాడుతూ ఉంటుంది. దర్శన్, ఏంటి దర్శన్ నువ్వు సౌమ్యని పెళ్ళి చేసుకోవడం ఏంటి? నువ్వు పెళ్ళి దాకా వెళ్ళావు, ఇప్పుడు నేను రాకుంటే ఏం జరిగేదో తెలుసా అనుకుంటూ చెప్పగానే ఇక అప్పుడే సౌమ్య మాత్రం బ్రాస్లెట్ని చూస్తూ ఉంటుంది. ఓ, బ్రాస్లెట్ లేదా అని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. నేనే వెళ్ళాను, నన్ను సౌమ్య పిలిచిందని నేనే వెళ్ళాను, నన్ను ఎవరు తీసుకువెళ్ళలేదు. శరణ్య, ఏంటి శరణ్య పిచ్చి దానిలాగా మాట్లాడుతున్నావేంటి అనుకుంటూ దర్శన్ కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వినోద్ కూడా పక్కన నిల్చొని ఉండటంతో ఇక అప్పుడే వినోద్ సౌమ్యని చాలా ప్రేమిస్తున్నాడు, అంతేకాకుండా తనను వాడుకొని ఇప్పుడు విడిచిపెట్టింది అనుకుంటూ ఇక దర్శన్తో చెప్తూ ఉండగా ఇక అప్పుడే వినోద్ కూడా, లేదు, నేనే సౌమ్యను ప్రేమించాను, కానీ తను ఎటువంటి సాయం నేను చెయ్యలేదు, తనను ప్రేమించానే తప్ప తన మనసులో నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోలేకపోయాను, దాంతో తన తప్పు ఏం లేదు అనుకుంటూ సౌమ్య తిక్క మాట్లాడగానే ఇక ఒకటేసారిగా శరణ్య మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే, ఏంటి ఈ వినోద్ ఏంటి ఇప్పటిదిప్పుడే ఇలా చేంజ్ అయిపోయాడేంటి అనుకుంటూ ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య. నేను ఎటువంటి తప్పు చెయ్యలేదు అనుకుంటూ మౌనంగా ఫేస్ పెట్టి ఇక అప్పుడే సౌమ్య మాత్రం మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి వినోద్, ఎంతసేపు సౌమ్య ఇలా చేసింది అలా చేసిందని చెప్పి ఇప్పుడు సౌమ్యకే సపోర్ట్ చేస్తున్నాడేంటి? అసలు ఏదో జరుగుతుంది అనుకుంటూ శరణ్య మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో దామిని శకుంతల చాలా టార్చర్ పెడుతూ ఉంటుంది. ఏంటి మా ఇంటికాడ ఒకలాగా మాట్లాడి మళ్ళీ ఇక్కడ ఇలా చేస్తున్నావేంటి? మా ఇంటికాడనేమో చాలా ఇన్నోసెంట్గా అమాయకురాలెక్క మాట్లాడుతున్నావు, ఇక్కడికి వచ్చినాక నీ నిజ స్వరూపం ఏంటో చూపిస్తున్నావా మిస్టర్ శకుంతల అనుకుంటూ
ఇక దామిని మాట్లాడగానే, ఏంటే అలా మాట్లాడుతున్నావేంటి? ఈ ఇంటికి నువ్వు కోడలివి, పని మనిషిలాగా పని చేస్తూ ఉండాలి. నువ్వు మీ ఇంటికాడ కూర్చున్నట్టు ఇక్కడ కూర్చోపెడతామని అనుకున్నావా? ఇంకిత కూడా బుద్ధి లేదా నీకు? ఇంత ఏజ్ వచ్చినా కూడా పని చేయాలని ఇంత కూడా బుద్ధి లేదు. ఇంకా మాట్లాడుతున్నావా నువ్వు? తినడం, పండడం అంతే కదా! ఇంత పని చేద్దామా అని కూడా ఏం లేదు అనుకుంటూ శకుంతల మాట్లాడగానే, అత్తయ్య నువ్వు మర్యాదగా మాట్లాడు. నువ్వు ఏంటి అలా మాట్లాడుతున్నావేంటి? పని మనిషి అంటున్నావేంటి? పని మనిషిని పెట్టు, లేదంటే నువ్వే పని మనిషిలాగా పని చెయ్యి అనుకుంటూ దామిని మాట్లాడుతుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావేంటి అనుకుంటూ చెయ్యి లేపి ఇక దామిని కొడుతుంది. ఏంటి నువ్వు నన్నే కొడతావా అనుకుంటూ దామిని కూడా శకుంతలనే కొడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.